నమస్తే, నేను మీ స్వాతి. ప్రస్తుతం ఏ పని చేస్తున్నా, ఏ మాట మాట్లాడుతున్నా భారత రాష్ట్ర సమితికి తిరిగి అవే చుట్టుకుంటున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ పార్టీకి చాలా కష్టకాలం నడుస్తోందని చెప్పొచ్చు. ఏ పని తలపెట్టినా సరే ఏ మాత్రం కలిసి రావడం లేదు. కొన్ని వివాదాలైతే బీఆర్ఎస్ నెత్తికి చుట్టుకుంటున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకపోవడం, అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఒక సీట్లో ఓడిపోవడం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘోర పరాజయంతో పాటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం కూడా బీఆర్ఎస్ కు గడ్డు కాలాన్ని తెచ్చిపెట్టింది. అయితే అంతేకాకుండా ఎక్కువ సమస్యలకు కల్వకుంట్ల కవిత నుంచి ఎదురవుతున్నాయి. కవిత పన్నిన వ్యూహంలో ఆ పార్టీ నేతలు చిక్కుకుని విలవిలలాడుతున్నారు. బీఆర్ఎస్ నేతలంతా కవితనే లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతున్నా ఆమెకు కావలసినంత ప్రచారాన్ని కల్పిస్తున్నారు. మాట్లాడే సమయంలో ఈ నేతలంతా వివాదాల్లో చిక్కుకునేలా మాట్లాడుతుండడంతో కేటీఆర్ కు తలనొప్పిగా మారింది. అవసరం లేని సమయంలో కూడా కవితపై రాజకీయం చేస్తూ విమర్శలు చేస్తుండడంతో దీన్ని అవకాశాలుగా మలుచుకున్న కవిత తనదైన శైలిలో రాజకీయం చేస్తూ బీఆర్ఎస్ నేతలకు ముచ్చెముట్టలు పట్టిస్తున్నారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ పగిలిపోతుందని ఘాటుగా హెచ్చరించారు. ఎందుకంటే కవితను నిరంజన్ రెడ్డి వంకాయతో పోల్చి ఆమెను అవమానపరిచారు. అంతేకాదు ఆయన పుచ్చ పగిలిపోతుందనే మాట కూడా వాడారు. జనం బాటలో ఉన్న కవిత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలను హరీష్ రావుపై విరుచుకుపడుతున్నారు. తనను విమర్శిస్తున్న ప్రతి బీఆర్ఎస్ నాయకుడిపై హరీష్ రావు వర్గంగా ముద్ర వేస్తున్నారు కవిత. దీంతో ఆ పార్టీ నాయకులు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి కల్పించారు. ఆమె అంతిమ టార్గెట్ హరీష్ రావే అయినా కవిత చేస్తున్న రాజకీయంగా తాము ఎక్కడ సమాధి అవుతామో అంటూ భారత రాష్ట్ర సమితి నాయకులు ఆందోళన చెందుతున్నారు.